మై ఛానల్ పద్మ పులివర్తి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఆషాఢ మాసం కూడా అయిపోతుంది. ఎవరైనా ఆషాఢ మాసం స్టార్టింగ్లోనే గోరింటాకు అనేది పెట్టుకుంటారు కదా. నాకు ఈ బిజీలో అస్సలు కుదరలేదండి. ఆషాఢ మాసం కూడా అయిపోతుంది. నేను ఆఖరి రోజున గోరింటాకు పెట్టుకుంటున్నాను. కానీ ఫస్ట్లో పెట్టుకుంటారు, లాస్ట్లో కూడా పెట్టుకోవచ్చండి. ఎప్పుడు పెట్టుకున్నా మంచిదే. ఇంట్లోనే చెట్టు ఉంది. ఈ చెట్టు మా డ్రైవరు అన్ని ఈకలు, తోకలు, కాయలు, పువ్వులు మొత్తం కోసుకొచ్చాడు. చూడండి ఎలా కోసుకొచ్చాడు. అంటే వాళ్ళకి అంతగా తెలియదు కదా. మా డ్రైవరు ఇలా కోసుకొచ్చాడండి. పువ్వులు, కాయలు. అదేంటో మా గోరింటాకు చెట్టు ఆకు కన్నా కూడా ఎక్కువ పువ్వులు వచ్చేస్తాయండి. చెట్టు అంతా కూడా ఆ కాయలు, పువ్వులు అలా వచ్చేస్తుంది. ఆకే తక్కువ ఉంటుందన్నమాట. అప్పటికి కట్ చేస్తూ ఉన్నా కూడా ఆ చెట్టు అలానే పువ్వులు బాగా పూత వస్తుంది. ఆ పూత తర్వాత కాయలు అవే చెట్టుకు సరిపోతాయి అన్నమాట. ఇక మొత్తానికి కొన్ని ఏరేసేసి నీళ్ళలో వేసానండి. అయినా ఆ పువ్వులు పైన కనిపిస్తూ ఉన్నాయి కదా, ఆకు మొత్తం అయితే నేను వేయట్లేదండి. నాకు చేతికి ఎంత అయితే సరిపోతుందో అంత మాత్రమే నేను మిక్సీ వేసుకుంటున్నాను. చాలామంది గోరింటాకు వేసేటప్పుడు ఏదేదో వేస్తారు. ఒక్కని, సున్నం అని, మజ్జిగని, పెరుగని రకరకాలు వేస్తుంటారు. నేను అసలు ఏం వేయట్లేదండి. ఉత్తి వాటర్లో కడిగి ఉత్తి గోరింటాకు వేసేస్తున్నా చాలు. ఎలా అయినా పండుతుంది గోరింటాకు. మిక్సీ జార్లో మెత్తగా పట్టుకుందాము. అలా కొంచెంగా వాటర్ మాత్రమే వేస్తానండి. నేను ఇంకా ఏమీ కలపను అసలు గోరింటాకులు, ఉత్త ఆకు మాత్రమే. అలా పెట్టుకొని మనకి కాళ్ళకి చేతులకి పెట్టుకున్నామంటే చాలా మంచిది. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవటం అనేది మన సంప్రదాయం. వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి, శరీర వేడిని నియంత్రించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది గోరింటాకు అనేది. అంతేకాదండి, ఇది అదృష్టం అని కూడా అంటూ ఉంటారనమాట. ఈ మాసంలో గోరింటాకుని పెట్టుకోవటం. ఈ గోరింటాకు ఆషాఢంలో మనం పెట్టుకున్నందువల్ల శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యల్ని అడ్డుకుంటుంది. మనకి రక్త ప్రసరణ ఉంటుంది కదా, అది సక్రమంగా జరిగేలాగా చేస్తుంది. గోళ్ళు పెళిసిబారినట్టు ఉంటాయి కదా, అలా అవ్వకుండా కాపాడుతుంది. అవి అనమాట రీజన్స్. హిందూ ఆచారంలో కూడా గోరింటాకు అదృష్టానికి, శుభానికి ప్రతీకగా కూడా చెప్తూ ఉంటారు. ఇలా మెత్తగా నూరుకోవాలి గోరింటాకు. అస్సలు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలనే సాంప్రదాయము ఎలా వచ్చిందంటే, పార్వతీదేవి రుధిరాంశతో జన్మించిందే గోరింటాకు అనమాట. గౌరీదేవి బాల్యంలో చెల్లులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకినంతనే ఒక మొక్క పుడుతుందన్నమాట. అదే ఆ మొక్కే గోరింటాకు మొక్క అన్నమాట. దీంతో పర్వతరాజు హిమవంతుడు స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ మానవలోకంలో ఈ వృక్షంగా ప్రసిద్ధి చెందుతుందని ఆ వృక్షాన్ని ఆశీర్వదిస్తాడు. అదీ కాక గౌరీదేవికి ఇష్టమైన వృక్షంగా ఆమె పేరు మీదుగా గోరింటాకుగా ఈ వృక్షాన్ని పిలిచేవారన్నమాట. ఇందుకే ఆషాఢ మాసంలో గోరింటాకు అందరూ పెట్టుకుంటారు. పండిన వరకే పండిద్దులే అని చెప్పి మొత్తం కలిపి నేను మిక్సీ పట్టేశాను. కాయలు, పువ్వులు, ఈనెలు అన్నీ వేసేసానండి. అయినా చూద్దాం ఎలా పండిద్దో. అవన్నీ వేసాం కాబట్టి గోరింటాకు అనేది మన గోర్లకి ఇలా పెట్టుకునేటప్పుడు తగిలినా కూడా చాలా మంచిదన్నమాట. మనకి హెల్త్ పరంగా కూడా గోరింటాకు అనేది చాలా మంచిది. ఇప్పుడు నేను ఫస్ట్ చందమామ పెట్టుకుంటాను, ఆ తర్వాత గోరింటాకు పెట్టుకుంటానండి. ఇప్పుడు టైం అయితే 8:35 అయిందండి నైటు. ఈ టైంలోనే నాకు కుదురుతుంది. పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని
ఈ చేతికి కవర్ పెట్టుకొని పడుకుంటాను. ఏమైనా కబుర్లు చెప్పుకుంటూ గోరింటాకు పెట్టుకుందామండి. చాలా రోజులైంది కదా మీ ముందుకు వచ్చి. పద్మాస్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలామంది వాడుకొని చాలా బాగున్నాయని చాలా హ్యాపీగా ఉన్నారు కదండి. ఏవైనా సరే మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్గా తయారు చేయబడినాయి కాబట్టి మన దగ్గర హెయిర్ ఆయిల్ ఏంటి, హెయిర్ షాంపూ ఏంటి, అలాగే వైటనింగ్ సీరం ఏంటి, అన్వాంటెడ్ పౌడర్ ఏంటి, మనకి హెయిర్ రిమూవల్ పౌడరు, ఇండిగో, హెన్నా, హెయిర్ గ్రోత్ పౌడరు, ఇవన్నీ కూడా ఫుల్ న్యాచురల్ అండి. మనం అన్నీ కూడా పొలంలో పండించి ఆకులన్నీ కూడా మనం తయారు చేపించడం జరుగుతుంది. అందుకే అంత మంచి రిజల్ట్ అనేది మీ అందరికీ వస్తుంది. మీ నుంచి నాకు ఇంత మంచి పేరు అనేది వస్తుంది. ఇన్ని ప్రశంసలు కురిపిస్తున్నారు నా మీద మీరంతా కూడా. ఆషామాషిగా ఏదో చెత్త అయ్యి మీకు అందిస్తే మీరు నన్ను మెచ్చుకోరు కదా. నా ప్రోడక్ట్స్ బాగున్నాయని మీరు అన్నారు కదా. వైటనింగ్ సీరం అయితే మేడం ఎంత బాగుందో మేడం, నేను పెట్టుకున్న తర్వాత మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం కూడా అబ్బా ఎంత కలర్ వచ్చేసావేంటి మమ్మీ అని చెప్పి ఇంటి మొత్తం కూడా పెట్టుకుందామని అందరు కూడా ఆర్డర్ చేసుకుంటున్నారండి. ఒకటి తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ టైము 2-3 తీసుకుంటారనమాట. అలా ఆ నెక్స్ట్ అవి అయిపోయిన తర్వాత ఎక్కువ పూసేసుకుంటున్నారండి. సీరం అనేది మామూలుగా 5 months వస్తుంది ఒక్క బాటిల్. అలాంటిది వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా పెట్టేసుకుంటున్నారు. కొందరైతే 20 daysకే ఒక బాటిల్ వాడేసుకొని ఏమైందిలే మేడం రంగు రావాలే కానీ ఇది ఎంత ఖర్చు మాకు అని అంటున్నారు. అలాగే హెయిర్ ఆయిల్ కూడా అంతేనండి. హెయిర్ ఆయిల్ ఎంత మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుందో అందరికీ కూడా మీ అందరికీ తెలుసు కదా. వాడుకునే వాళ్ళకి నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. మీకు ఎంతసేపటికి నా ప్రోడక్ట్స్ గురించే చెప్తుంటే మీకు బోర్ అనిపిస్తూ ఉండొచ్చు కదండి. ఇలా అయ్యో ఒకటి చెప్పుకోవాలి కదండి. సమాజంలో జరిగే ఘోరాలు, నేరాలు అవి కూడా నా వీడియోస్లో మీకు అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక మెడికల్ స్టూడెంట్ రాజమండ్రిలో అమ్మాయి మూవీకి వెళ్ళొస్తూ ఉంటే కారు కింద వేసి ఒక దోసకాయో లేకపోతే ఏదో ఒక బెలూన్నో వేసి తొక్కిస్తారు చూడండి. అలా తొక్కిచ్చారు కదండి కారు కింద వేసి. అది మీరు ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నారు? అసలు అది ఎక్కువ జనాల్లో కూడా తెలియటం లేదు ఆ అమ్మాయి యాక్సిడెంట్ అనేది ఎక్కువ. ఎందుకంటే అది చాలా పెద్ద విషయం. పాపం పీజీ ఫస్ట్ ఇయర్కి వచ్చింది ఆ అమ్మాయి. అంత చిన్న తప్పుకి అంత ప్రాణం తీసే అంత నేరం అయితే ఆ అమ్మాయి ఏమీ చేయలేదు కదా. ఏదో చిన్న గొడవ అయ్యింది అని అంటున్నారు. అది కూడా నిజమో అబద్ధమో తెలియదండి జనాలకి. అయినా చంపే రైట్ ఎవరికీ లేదు కదా. ఒక ఆడపిల్లని అది రాత్రిపూట ఆ అమ్మాయి ఎన్ని కలలు కనిందో, వాళ్ళ పేరెంట్స్ ఎన్ని కలలు కని ఉంటారో కదండి జీవితం భవిష్యత్తు గురించి. కానీ అలా ఎవ్వరం చేసినా కూడా దానికి ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందేనండి. ఎందుకంటే ఏదో ఈరోజు మనం ఇలా చేసాం, మనకి బాగా జరిగిపోయింది, మనం అంతా మంచిగానే పోతుంది, ఇలాగే ఈరోజు సాగినట్టే మనకి జీవితంలో ముందు కూడా అంతా సాగుతుంది, మన ఆటలే సాగుతాయి, మనం ఇలాగే నడిచినా కూడా మనం గంజా వేసుకోవచ్చు, మందు వేసుకోవచ్చు, డ్రగ్స్ వేసుకోవచ్చు, అయినా మనల్ని పీకే వాళ్ళు ఎవ్వరు లేరు అని విర్రవేగచ్చు. కానీ ఎవరు నమ్ముకునే వాళ్ళకి వాళ్ళ దేవుడు అనేవాడు పైనుంచి చూస్తాడు. వాళ్ళకి తగ్గ శిక్ష అనేది వేస్తాడు. న్యాయబద్ధంగా న్యాయంగా నడుచుకునే వాళ్ళకి ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయండి. అలా కాకుండా పిచ్చపాటిగా ఇలాంటి ఏదో పనులు చేస్తూ
ఎదవ వేషాలు వేసేవాళ్ళకి ఎప్పటికైనా సరే పాపం పండిద్ది, అనుభవించాల్సిందే ఎప్పటికైనా సరే. వాళ్ళు ఎంత చెప్పుకున్నా జనాలు మారరండి. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి ఎప్పుడైతే తగిన శిక్ష వేస్తారో అప్పుడే మన సమాజం మారుతుంది. ఇంకొకడు తప్పు చేయకుండా ఉంటాడు, వాడికి వేసిన శిక్ష గుర్తుకొచ్చి అమ్మో మనం చేయకూడదు అని చెప్పి గుర్తొస్తుంది. చేసిన వాడినేమో చక్కగా 3 పూట్ల బాగా నాన్ వెజ్లు అవి పెట్టి ఏసీలలో పెట్టి అట్టు ఉంచుతుండ్రి. పోయిన వాళ్ళు పోతారు, వాళ్ళ పేరెంట్స్ లైఫ్ లాంగ్ ఏడవాలన్నమాట. ఇది మన సమాజంలో జరుగుతుంది. న్యాయానికి రోజులు కాదండి ఇవి. ఎంతైనా బ్రహ్మంగారు చెప్పారు కదా, చెప్పినట్టే జరుగుతున్నాయి అన్నమాట. ఎందుకులేండి అవన్నీ చెప్పుకునేది. మన ఇంట్లో మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకొని వాళ్ళకి జాగ్రత్తలు చెప్పుకొని మంచిగా ఉండమని పిల్లలకి చెప్పుకోవటం మన బాధ్యత అండి. ఎందుకంటే ఎవడన్నా దారిని పోయేవాడు వచ్చి అలాగే మందు తాగి ఏదన్నా వెళ్తా పక్కన ఉన్నా కూడా ఏదైనా ఒక మాట అన్నా కూడా తుడిచేసుకొని వెళ్ళటం మంచిదండి ఈ రోజుల్లో. ఎందుకంటే ఎప్పుడు ఎవడు ఏం చేస్తాడు అనేది ఎవరికీ తెలియటం లేదు. అందుకని పిల్లలందరికీ కూడా జాగ్రత్తలు చెప్పుకోండి. నేనైతే ఆషాఢం గోరింటాకు ఇలా పెట్టుకుంటున్నానండి. నాకు వచ్చిన వారికి సింపుల్గా, అది నాకు పగలు అస్సలు కుదరదండి, బిజీగా ఉంటాను. అందుకని రాత్రిపూట ఇలా పెట్టుకుంటున్నాను. నాకున్న దిష్టి ఇలా అన్నా పోతుందేమోనని దిష్టి చుక్క కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఈ వేళ్ళ మీద కూడా కొంచెం పెట్టుకుందాం. నేనైతే పడుకుండిపోతానండి, కవర్ పెట్టేసుకుంటాను. కవర్ పెట్టేసుకొని చెదిరిపోకుండా ఉంటుందో లేకపోతే చెయ్యంతా చింతపండు అవుతుందో, ఇది వాష్ చేసిన తర్వాత వీడియో అనేది రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను ఎలా ఉంటుందనేది. కానీ ఎందుకో మన సమాజంలో ఎందుకండి అస్సలు ఆడవాళ్ళకి బయటికి వెళ్ళాలంటేనే భయం వేసి భయపెట్టి అలా చేస్తున్నారు ఆడవాళ్ళని. ఆ మగవాడు కూడా ఒక తల్లి కడుపులో నుంచి వచ్చిన వాడే కదా, ఆడికి కూడా ఆ తల్లి జన్మనివ్వకపోతే అసలు వాడి జన్మ అనేదే లేదు కదా ఈ భూమి మీద. వాడికి ఒక అక్క ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది. వాడు ఆ వెధవ పని చేసేటప్పుడు వాడికి వాడి అక్క చెల్లెళ్ళు, వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళు గుర్తుకు రారా అండి? వాళ్ళు ఊరమ్మ కన్న బిడ్డలు అని చెప్పి వాళ్ళని అలా చేయటం కరెక్ట్ కాదు కదా. సరేలేండి, అనుభవించే రోజుల్లో వాళ్ళే అనుభవిస్తారు. ఇదండి ఆషాఢ మాసపు గోరింటాకు నేను పెట్టుకున్నది. కబుర్లన్నీ చెప్పుకున్నాం కదా గోరింటాకు పెట్టుకుంటూ. నా కబుర్లు, నేను పెట్టుకున్న గోరింటాకు అన్నీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్టు నేను ఎంతగానో కోరుకుంటున్నాను. వీడియోకి ఒక్క లైక్ చేయండి, మరో 10 మందికి ఈ వీడియో షేర్ అవుతుంది.